ప్రణీత్ హనుమంతు ఇప్పుడు దేశవ్యాప్తంగా ఈ పేరు చాలా పాపులర్ అయింది. ఎందుకంటే ఫన్ మంతు అనే పేరుతో యూట్యూబ్ ఛానల్ నిర్వహించే ప్రణీత్ హనుమంతు గురించి దేశవ్యాప్తంగా ఇప్పుడు చర్చ జరుగుతుంది. అంతేకాదు అతన్ని చీకొడుతున్నారు కూడా. అతను చేసిన పనికి చాలామంది అసలు తలదించుకుంటున్నారు. ఒక వ్యక్తి ఇలా ఎలా మాట్లాడతాడు అని చెప్పేసి అందరూ చాలా ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఒక తండ్రి కూతురుతో ఉన్న ఒక వీడియోని పెట్టి ఒక నలుగురు చీప్ మనస్తత్వం ఉన్నటువంటి వ్యక్తులతో కలిసి డార్క్ కామెడీ పేరుతోటి వెటకారం ఆడాడు ప్రణీత్ హనుమంతు. వెటకారం వాడితే అంతవరకు పర్వాలేదు, కానీ పరిధి దాటి తండ్రి కూతుళ్ళ బంధాన్ని అపహాస్యం చేసేలా చాలా దారుణంగా బూతులు మాట్లాడాడు. దాంట్లో మళ్ళీ వెకిలి నవ్వులు, వెకిలి జోకులు ఇవన్నీ కూడా వైరల్ మారడంతో ఓ వ్యక్తి హీరో సాయి ధరమ్ తేజ్ దృష్టికి తీసుకెళ్లాడు. అది చూసి అతను షాక్ అయ్యాడు. సార్, ఇలాంటి వాళ్ళని చూస్తుంటే నాకు చాలా బాధగా ఉంది, కోపంగా ఉంది. ఈ నీచులపై చర్యలు తీసుకోండి అని చెప్పేసి ఏకంగా ఏపీ తెలంగాణ ముఖ్యమంత్రులు, డిప్యూటీ సీఎంలను ట్యాగ్ చేస్తూ ఆయన ట్విట్టర్లో షేర్ చేశారు. అంతే, ఆ తర్వాత మొదట తెలంగాణ డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క స్పందించారు. ఇలాంటి వారిపై మేము చర్యలు తీసుకుంటాము, చైల్డ్ అబ్యూస్ మీద అసలు మేము ఎట్టి పరిస్థితుల్లో క్షమించమని చెప్పేసి మల్లు భట్టి విక్రమార్క వెంటనే రిప్లై ఇచ్చారు. దాంతో ఈ న్యూస్ కాస్త వైరల్గా మారింది. ఆ తర్వాత సీఎం రేవంత్ రెడ్డి కూడా స్పందించారు. డీజీపీని ఆదేశించడంతో సైబర్ క్రైమ్ డిపార్ట్మెంట్ పోలీసులు ఈ ప్రణీత్ హనుమంతుతో పాటు నలుగురి మీద ఎఫ్ఐఆర్ దాఖలు చేశారు. అతను ప్రణీత్ హనుమంతు ఎవరో తెలిస్తే మీరు షాక్ అవుతారు. ఇతను ఒక ఐఏఎస్ అధికారి కొడుకంటే మీరు నమ్మగలరా? ఇది నిజం. అశోక్ హనుమంతు అనే ఐఏఎస్ ఆఫీసర్ కొడుకు ఇతను. శ్రీకాకుళం జిల్లాకు చెందినటువంటి ఐఏఎస్ ఆఫీసర్, ఎన్నో ఉన్నత పదవుల్లో ఉన్నారు. ఇతని అన్న కూడా సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటాడు. అతను కూడా ఓ యూట్యూబ్ ఛానల్ నిర్వహిస్తున్నాడు. అతని పెళ్లికి ఏకంగా ఏపీ సీఎంగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు కూడా అతని పెళ్లికి వెళ్ళారు. అంటే ఎంత పవర్ఫుల్ వ్యక్తులో మనం అర్థం చేసుకోవచ్చు. అలాంటి వ్యక్తి కడుపున పుట్టినటువంటి ఈ ప్రణీత్ హనుమంతు చాలా దారుణమైనటువంటి కామెంట్స్ చేసి ఇప్పుడు సోషల్ మీడియా మొత్తాన్ని కూడా తప్పుగా చూసే పరిస్థితికి తీసుకొచ్చాడు ఈ నీతుడు. తండ్రి కుమార్తె బంధంలో అసలు అశ్లీలం ధ్వనించేలా మాట్లాడడం అనేది చాలా నీచాతి నీచమైనటువంటిది. ఈ విషయం ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చకు దారితీసింది. అంతేకాదు సోషల్ మీడియా మీద కఠినటువంటి నిబంధనలు తీసుకొచ్చి ఇలాంటివి జరగకుండా చూడాలని చెప్పేసి ఆల్రెడీ కేంద్రానికి కూడా కొంతమంది సలహాలు, సూచనలు కూడా ఇస్తున్నారు. భవిష్యత్తులో ఖచ్చితంగా ఈ ప్రణీత్ హనుమంతు చేసిన కంపు పనికి కఠినమైన నిబంధనలు తీసుకొచ్చే అవకాశం కూడా ఉంది. ఎందుకు అనంటే మంచి వాళ్ళు కూడా ఇలాంటి నీచుల వల్ల ఇబ్బంది పడే పరిస్థితికి వచ్చింది. వీళ్ళ నాన్న 2004 బ్యాచ్ ఐఏఎస్ అధికారి, సివిల్ సప్లైస్లో మొన్నటి వరకు ఆయన ఏపీలో చేశాడు. వీళ్ళ అన్న కూడా యూట్యూబ్ ఛానల్ జూడ్ అని నిర్వహిస్తున్నాడు. ఇతనికి ఇంతకుముందు కార్తికేయ లాంటి హీరోలు ఇంటర్వ్యూలు కూడా ఇచ్చారు. హరోం హరా సినిమాలో అయితే ఏకంగా సుధీర్ బాబు ఒక మంచి పాత్ర కూడా ఇచ్చాడు. అయితే ఇది తెలిసిన తర్వాత ఇలాంటి నీచుడికి నేను సినిమా ఆఫర్ ఇచ్చినా నన్ను క్షమించండి, ఇలాంటి మనుషులు అసలు సమాజంలో ఎలా ఉంటారో నాకు తెలియక నేను అతన్ని సినిమాలో పెట్టుకున్నాను, నన్ను క్షమించండి అని చెప్పేసి సుధీర్ బాబు కూడా కామెంట్ చేశారంటే మనం పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. ఈ ప్రణీత్ హనుమంతు ఇప్పుడు పోలీసులకు దొరకకుండా ఫోన్లు స్విచ్ ఆఫ్ చేసుకొని పరారీలో ఉన్నాడు. ఏపీలో ఉన్నట్టుగా పోలీసులు భావిస్తున్నారు. అయితే ఏపీ పోలీసుల్ని సమన్వయం చేసుకొని అరెస్ట్ చేసేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు. అయితే నన్ను క్షమించండి, నేను పరిధి దాటాను అంటూనే డార్క్ కామెడీ అర్థం ఎప్పటికప్పుడు మారిపోతుంది. డార్క్ కామెడీ అనుకొని నేను కొంచెం లైన్ దాటాను అని చెప్పేసి మళ్ళీ అందులో కూడా వెటకారంగా కొంచెమే లైన్ దాటాడంట. అతను మాట్లాడిన మాటలు చూస్తుంటే చాలా అసలు ఎవరికైనా కడుపు రగిలిపోతుంది. అదే తన తల్లిదండ్రులను వేరే వాళ్ళు కామెంట్ చేస్తుంటే ఇలాంటి కొడుకు ఎలా మీరు చేస్తున్నారని చెప్పేసి అంటే మా తల్లిదండ్రులను ఏమనొద్దంటు అని కాళ్ళ వేళ్ళ పడుతూ దండం పెడుతూ క్షమాపణలు చెప్తున్నాడు. కానీ అతను మాత్రం నలుగురు చీపు వెధవలను వేసుకొని కామెంట్ చేయొచ్చు. కానీ తన తల్లిదండ్రుల వరకు వచ్చేసరికి మాత్రం ఇలా బాధపడతాడు. ఒక తండ్రి, చిన్న పాప, ఏదో వాళ్ళు సరదాగా వీడియోలు పెట్టుకున్నారు. అసలు మామూలుగా వాళ్ళ అనుమతి లేకుండా వీడియోలు తీసుకొని ఇలా డిస్కషన్ పెట్టడం అనేది చాలా దారుణం. మళ్ళీ ఇప్పుడు ఇది చేస్తున్నాడు. అయితే పోలీసులకు దొరకకుండా ఫోన్లు స్విచ్ ఆఫ్ చేసుకొని తిరుగుతున్నాడు. అయినా కూడా ఏపీ పోలీసుల సమన్వయంతో పట్టి లాక్కొచ్చి జైల్లో వేస్తామంటున్నారు పోలీసులు. ఇతని మీద పోక్సో కేసు పెడితే మాత్రం ఇతనితో పాటు నలుగురు వ్యక్తులు కూడా దాదాపు 20 ఏళ్ళు జైల్లోనే ఉండాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి డార్క్ కామెడీకి ఉన్న సున్నితత్వాన్ని తెలుసుకోవాలి. ఎలాగో ఎవరు ఏమీ అనట్లేదని నోటికొచ్చిన కుళ్ళు కామెడీ చేసి మీకు మీరే నవ్వుకొని ఇలా సామాన్యుల్ని, మామూలుని రోడ్డు మీద కీడ్చి చేయడం అనేది చాలా నేరం. మొత్తానికి ప్రణీత్ హనుమంతు చేసినటువంటి పనికి ఇప్పుడు దేశవ్యాప్తంగా కూడా ఆగ్రహ విషయాలు వ్యక్తమవుతున్నాయి.